17 వస్తాయి, టైట్ 4 ఉంటాయి. ఆ 4ట్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఎంతో కొంత ఆయన ఎడ్జ్ చూపిస్తున్న పరిస్థితి. సో పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఉన్న పరిస్థితిని ఒకసారి మనం చూద్దాం. అరకు పార్లమెంట్ నియోజకవర్గం ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ కూటమిలో పొత్తులో భాగంగా కూటమిలో భారతీయ జనతా పార్టీకి ఇక్కడ టికెట్ కేటాయించారు. ఈ అరకు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అరకు వ్యాలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పాడేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పాలకొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పార్వతీపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సాలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ స్థానాన్ని నాగన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తోంది. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు పార్లమెంట్ స్థానాన్ని గెలుచుకోబోతోంది అన్నది నాగన్న అంచనా. ఈ అరకు పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందన్నది ఆయన అంచనా. మీరు చెప్పండి. డెఫినెట్గా కూటమికి ఒక్క సీటు కూడా రాదట నాగన్న అంచనా ఇది. డెఫినెట్గా అక్కడ అరకు వైసీపీదేనా ఒప్పుకుంటారా? డెఫినెట్గా 100%. రైట్. ఇక శ్రీకాకుళం పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకసారి ఫాస్ట్గా చదివి వినిపిస్తాను. ఆమ్దాలవలస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇచ్చాపురం కూటమి, నర్సన్నపేట కూటమి, పలాస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పాతపట్నం టైట్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాస్త ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు నాగన్న. శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టెక్కలి కూటమి. ఇలా 7 నియోజకవర్గాల్లో 1 టఫ్, 3 వైసీపీ, 3 ఎన్డీఏ. కానీ ఓవరాల్గా శ్రీకాకుళం పార్లమెంట్ స్థానాన్ని తెలుగుదేశం పార్టీకి ఇస్తూ ఉన్నారు నాగన్న. డెఫినెట్గా మరొకసారి 50 నుంచి 60 వేల మెజార్టీతో కింజరపు ఎర్రవనాయుడు, అక్కడ రామ్మోహన్ నాయుడు వాళ్ళ అబ్బాయి గెలవబోతున్నాడు. రైట్. 1 వైసీపీకి 1 టీడీపీకి ఇచ్చావు ఇప్పుడు వరకు. ఇక విజయనగరంలో కూడా విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. బొబ్బిలి టైట్ వైసీపీకి ఎడ్జ్, చీపురుపల్లి వైసీపీ, ఎచ్చర్ల కూటమి, గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నెల్లిమర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. విజయనగరం టైట్ ఉంటుంది, టైట్లో వెరీ టఫ్ ఫైట్ ఉంటుంది విజయనగరంలో అన్నది ఈ అంచనా. దీని ప్రకారం విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4, తెలుగుదేశం పార్టీకి ఒకే 1, 2 టఫ్ ఫైట్ ఉంటాయి. ఆ 2 టఫ్లో కూడా ఒకటి టఫ్లో టఫ్ అయితే ఇంకోటి టైట్లో వైసీపీ ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. ఓవరాల్గా విజయనగరం పార్లమెంట్ సెగ్మెంట్ వైసీపీదే అన్నది నాగన్న అంచనా. మీ అంచనా? విజయనగరం టీడీపీకి డెఫినెట్గా వస్తుంది. టీడీపీకి ఎందుకంటే అక్కడ రాజాం ఎస్సీ టీడీపీ వస్తుంది, తర్వాత బొబ్బిలి టీడీపీ వస్తుంది, తర్వాత జనసేన. ఓవరాల్ చెప్పేసేయండి మీరు. ఇక విశాఖ చాలా కీలకమైన నియోజకవర్గం. అక్కడ ఎవరు గెలుస్తారు అన్నది కూడా ఒకసారి చూద్దాం. గాజువాక 7 నియోజకవర్గాలు ఉన్నాయి విశాఖ పార్లమెంట్ సెగ్మెంట్లో. గాజువాక కూటమి, శృంగవరపుకోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విశాఖపట్నం ఈస్ట్ కూటమి, విశాఖపట్నం నార్త్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విశాఖపట్నం సౌత్ టైట్ ఉంటుంది, దానిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే నాగన్న ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. విశాఖపట్నం వెస్ట్ టైట్ ఉంటుంది, ఇది టఫ్లో టఫ్, ఇప్పుడు చెప్పలేము అని చెప్పి. ఇలా మొత్తం 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2 వైసీపీకి, 2 టీడీపీకి, 3 టఫ్ ఉంటాయి అన్నది నాగన్న అంచనా. ఈ 3 టఫ్లోనూ కూడా 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు. ఒకటి కొంచెం టైట్ ఉంటుంది, ఇప్పుడున్న పరిస్థితుల్లో చెప్పలేము అన్నది. నాగన్న అంచనా ప్రకారం విశాఖ పార్లమెంట్ స్థానం కూటమిదే, అంటే తెలుగుదేశం పార్టీదే. డెఫినెట్గా విశాఖపట్నం భరత్ గెలుపు. రైట్. ఇక అనకాపల్లి పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ సీఎం రమేష్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి పోటీ చేస్తూ ఉన్నారు. పొత్తులో భాగంగా అనకాపల్లిని భారతీయ జనతా పార్టీకి కేటాయించారు. అనకాపల్లి కూటమి, చోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎలమంచలి కూటమి, నర్సీపట్నం కూటమి, పాయకరావుపేట టైట్ ఉంటుంది, కూటమికి ఎడ్జ్ ఉన్న పరిస్థితి, పెందుర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మాడుగుల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇలా 3 కూటమికి, 3 తెలుగుదేశం పార్టీ 3 కూటమికి, 3 వైసీపీకి నాగన్న ఇచ్చారు. ఒకటి టఫ్ ఫైట్ ఉంటుంది.
ఆ టఫ్లో కూడా టీడీపీకే ఎడ్జ్ చూపిస్తూ ఉన్నారు నాగన్న. ఓవరాల్గా సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ కాబోతూ ఉన్నారు అన్నది నాగన్న ప్రెడిక్షన్. ఇక్కడ అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి 3 జనసేనకు ఉండటం ప్లస్. అది పక్కా సీటు. సీఎం రమేష్ ఎంపీ కాబోతున్నారు జనసేన, అదే బీజేపీ ప్రత్యక్ష రాజకీయాలు. అంతమంది రాజ్యసభకే సుజనా చౌదరి ఫస్ట్ టైమే, నారా లోకేష్ ఫస్ట్ టైమే. ఇక్కడ ఒకటి చెప్పాలి, ఫస్ట్ టైం నాగబాబు గారు కూడా సీట్ ఇచ్చింది కూడా వదులుకొని చిరంజీవి పవన్ కళ్యాణ్ గారు త్యాగం చేశారు ఆ సీట్ని. లక్కీగా బీజేపీకి ఇవ్వటం వల్ల ఆ సీటు ఇక్కడ ఉంది. దీని పరిధిలో 7 సెగ్మెంట్స్లో 3 సెగ్మెంట్స్ కూడా జనసేన గెలవబోతుంది, టీడీపీ 4 గెలవబోతుంది. కాబట్టి కలిసి వచ్చింది, సీఎం రమేష్కి ఎంపీ కాబోతున్నారు. చిరంజీవి గారి ఆశీర్వాదం కూడా వర్కౌట్ అయింది. రైట్. ఇక కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్ పొత్తులో భాగంగా జనసేన పార్టీ తీసుకున్న 2 పార్లమెంట్ స్థానాల్లో ఒకటి కాకినాడ. ఆ కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ బోడీ చేస్తారా, ఉదయ్ బోడీ చేస్తారా, చాలా సస్పెన్స్ ఉంది ఒకనొక టైంలో. కేంద్రం పెద్దలు ఆదేశిస్తే ఇక్కడ నుంచి పోటీ చేస్తాను, మేము సీట్లు మార్చుకుంటామని కూడా చెప్పారు. అదంతా గత వదిలేండి. కానీ అక్కడ ఉదయ్ గెలుస్తారా లేదా అనేది ఇక్కడ పాయింట్. అటు చలమలశెట్టి సునీల్ కాపు సామాజిక వర్గంలో చాలా క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి, ఆర్థికంగా చాలా బలమైన వ్యక్తి. అండ్ గతంలో 2009లో ప్రజారాజ్యం పార్టీ తరఫున, 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, 2019లో తెలుగుదేశం పార్టీ తరఫున కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్కి పోటీ చేసి హ్యాట్రిక్ ఓటమి ఆయన గెలుస్తారా లేదా అనేది చాలా సస్పెన్స్గా ఉన్న పరిస్థితి. సో అక్కడ ఎవరు గెలుస్తారో అనేది ఒకసారి మనం చూద్దాం. తెలుగుదేశం పార్టీ 5 అసెంబ్లీ స్థానాల్ని ఆ పార్లమెంట్ సెగ్మెంట్లో గెలుచుకుంటుంది అన్నది నాగన్న అంచనా. ఒకటి వైసీపీ, ఒకటి టఫ్ ఉంటుంది అని చెప్పి. సో జగ్గంపేట కూటమి, కాకినాడ సిటీ టైట్ ఉంటుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎడ్జ్. కాకినాడ రూరల్ కూటమి, పెద్దాపురం కూటమి, పిఠాపురం కూటమి, ప్రతిపాడు కూటమి, తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మీ ప్రిడిక్షన్ ఏంటి చెప్పండి. ఇక్కడ డెఫినెట్గా ఆయన ఏమిచ్చారండి, వైసీపీ కానీ ఇచ్చాడా? టఫ్ అని ఇచ్చారు. ఇక్కడ నో డౌట్ ఎట్ ఆల్. ఇక్కడ 7 నియోజకవర్గాలు అండి. ఒక తుని తప్పితే ప్రతిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, పెద్దాపురం, కాకినాడ సిటీ, జగంపేట ఇవన్నీ కూడా కంప్లీట్గా కూటమి గెలవబోతుంది ఒక తుని తప్పితే. కాబట్టి క్రాస్ ఓటింగ్ ఏదో కాకినాడలో పూర్తి కాన్సన్ట్రేషన్ పవన్ కళ్యాణ్ గారు చేయటం వల్ల ఉదయ్ గట్టెక్కి ఇక్కడ జనసేన ఎంపీ అభ్యర్థి గెలవబోతున్నారు అనమాట. ఉదయ్ ఢిల్లీ పార్లమెంట్ అడుగు పెట్టబోతున్నాడు. రైట్, ఒక నిమిషం. ఇక కాకినాడ అయింది కదా, నెక్స్ట్ అమలాపురంలో మొత్తం 7 అమలాపురం పార్లమెంట్ సెగ్మెంట్లో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అమలాపురం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. గన్నవరం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది. కొత్తపేట కూటమి, మండపేట కూటమి, ముమ్మిడివరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రామచంద్రాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజోలు కూటమి. సో ఇది నాగన్న అంచనా, నేను చెప్పేది నా అంచనా కాదు.